మరొక 48 గంటల్లో కన్యా రాశి వారికి లక్ష్మీ కటాక్షం కలగబోతోంది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 10 ఏళ్ల పాటు బల్లగుద్ది చెబుతున్న అక్షరాలా జరగబోయేది ఇదే. మరొక 48 గంటల్లో కన్యా రాశి వారికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది, వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది, ఏకంగా 10 ఏళ్ల పాటు వీరి జీవితంలో చోటు చేసుకోబోయే మార్పులు ఏమిటి, అన్ని విషయాల గురించి కూడా మనం ఇప్పుడైతే ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతోంది తెలుసుకుందాం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి. దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును. సిద్ధాంతి గారి ఫోన్ నంబర్ 8121913664. నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి. మరొక 48 గంటల్లో వీరికి సాక్షాత్తు లక్ష్మీదేవి అనుగ్రహం అయితే కలగబోతుంది. ఇప్పటి వరకు వీరు పడినటువంటి దరిద్ర దుఃఖ బాధలన్నింటి నుండి కూడా వీరికి విముక్తి అయితే కలగబోతోంది. ఏకంగా ఒకటి కాదు, రెండు కాదండి, ఏకంగా 10 ఏళ్ల పాటు వీరికి తిరుగులేని జీవితం అయితే వీరు అనుభవించబోతూ ఉన్నారు. వీరి స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. ఒక సమస్య మీ యొక్క మానసిక ప్రశాంతతను తగ్గించే అవకాశాలు ఉన్నాయి కనుక మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చక్కగా పాల్గొంటారు. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. ఒక వార్త మీకు బాధను కలిగించవచ్చు. శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదవడం చాలా మంచిది. విజయ సిద్ధి ఉంటుంది. బుద్ధి బలంతో పనిచేసే అధికారులు మెప్పు పొందుతారు. తోటి వారికి ఉపయోగపడే పనులు కూడా చేస్తారు. మీ రంగాల్లో తమకు శ్రమకు తగ్గ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయండి. ఉత్సాహంగా పనిచేస్తే గొప్పవారు అవుతారు. అవసరానికి తగిన సహాయం అందుతుంది. వ్యాపారంలో లాభదాయకమైన ఫలితాలు ఉన్నాయి. విందు వినోదాల్లో చక్కగా పాల్గొంటారు. సమాజంలో మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక పరంగా మంచి ఫలితాలు ఉన్నాయి. ఇష్టదైవ నామస్మరణ మీకు చాలా శుభప్రదమైన ఫలితాలు కనిపిస్తున్నాయని చెప్పడంలో సందేహం లేదు. ఈ కన్యా రాశికి సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి అందరికీ కూడా ఈ సమయం అయితే లక్ష్మీ కటాక్షం అయితే కలగబోతోందని చెప్పడంలో సందేహం లేదండి. వీరి జీవిత జాతకపరంగా, ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా అన్ని విషయాల్లో కూడా వీరికి ఈ సమయం ఏ విధమైన మార్పులు తీసుకురాబోతోంది మనం ఇప్పుడు తెలుసుకుందాం. కన్యా రాశికి చెందినటువంటి వారి వ్యాపారస్తులకు ఈ సమయం చాలా లాభదాయకంగా కనిపిస్తుంది. వ్యాపారంలో మంచి పురోగతి కనిపిస్తుంది. ఇప్పటి వరకు కూడా మీరు పెట్టిన పెట్టుబడుల నుండి ఆదాయం చాలా పెరుగుతుంది. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలి అని అనుకునేవారు లేదా వ్యాపారాన్ని అంతకు అంతా విస్తరించాలని కోరిక ఉన్నవారు కూడా ఈ నెలలో ఆ పని ప్రారంభం చేయవచ్చు. మీ యొక్క వ్యాపార భాగస్వామ్యులు మీకు సహకరిస్తారు. వ్యాపార అవసరాల కొరకు వాహనం లేదా స్థలం కొనుగోళ్లు చేస్తారు. మీ జీవిత భాగస్వామి గురించి చూసుకున్నట్లయితే జీవిత భాగస్వామి నుండి మీ కుటుంబ పరంగా మీకు ఊహించని బహుమతి అయితే లభిస్తుంది. అయితే మీరు కోపంగా మాట్లాడడం లేదా అనుచితంగా మాట్లాడడం కారణంగా కుటుంబ సభ్యులతో సమస్యలు కలగవచ్చు. కాబట్టి మీరు మాట్లాడే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం కూడా బాగుంటుంది. మీరు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని కాలం గడుపుతారు. కుటుంబ కార్యక్రమాలకు హాజరవుతారు. విద్యార్థులకు కూడా ఈ సమయం చక్కగా అనుకూలంగా అయితే మారుతుంది. విదేశాలకు వెళ్ళాలి, చదువుకోవాలి అని ప్రయత్నాలు చేస్తున్నటువంటి కన్యా రాశి విద్యార్థులకు కూడా ఈ సమయం చాలా అవకాశాలను అయితే తీసుకొస్తుంది. మీరు ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే మీకు చాలా అద్భుతంగానే మారుతుంది. సహోద్యోగులు మరియు ఉన్నతాధికారులు మీకు సహకరిస్తారు. మీ పనితీరుని వారు మెచ్చుకుంటారు. విదేశాలలో లేదా వేరే ప్రాంతంలో కూడా ఉద్యోగం చేయడానికి అవకాశాలు కలగవచ్చు. దాని కారణంగా మీకు మంచి స్థానం, ఎక్కువ జీతం కూడా లభిస్తాయి. ఈ సమయంలో మీరు చాలా ప్రయాణాలు చేస్తారు. అయితే కమ్యూనికేషన్ సమస్యలు లేదా ముఖ్యమైనటువంటి పత్రాలు కోల్పోవడం లేదా అవి మీ చేతికి అందడం ఆలస్యం అవడం చేత మీ యొక్క విదేశీ ప్రయాణం కూడా ఆలస్యం అయ్యే సూచనలు ఉన్నాయి. మీరు మాట్లాడే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఇతరులు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకునేటటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి.
చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి మనమైతే అన్ని విషయాలు తెలుసుకున్నాం కదండి. ఇక వీరి గుణగణాలు ఏమిటి, కన్యా రాశి వారి యొక్క జాతకపరమైన పరిహారాలు ఏమిటి కూడా క్లియర్గా మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు హస్త నక్షత్రం, 1, 2, 3, 4 పాదాలు చిత్తా నక్షత్రం, 1, 2 పాదాలలో ఎవరైతే జన్మించి ఉంటారో వారు కన్యా రాశికి చెందుతారు. కన్యా రాశికి అధిపతి బుధుడు. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, ద్విస్వభావ రాశి అని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. కన్యా రాశి వారు ఎప్పుడు మృదుమధురంగా మాట్లాడతారు. ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన మీదట నిర్ణయానికి వస్తారు. తమ అభిప్రాయాలను తరచూ మార్చుకుంటూ ఉంటారు. విభిన్నమైనటువంటి అంశాలను పరికిస్తుంటారు. తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తుంటారు. దేనిని కూడా వీరు అంత సులభంగా విడిచిపెట్టరు. ప్రతి విషయాన్ని 1కి 2 సార్లు ఆలోచిస్తూ ఉంటారు. ఈ రాశి వారి ముఖ్య లక్షణం ప్రతి దానిని అనుమానించడం. దీనిని వీరికి వచ్చిన జన్మత వచ్చిన సహజ లక్షణంగా చెప్పవచ్చు. ఏ విషయంలోనైనా విచక్షణ ఉపయోగిస్తారు, కానీ వారి మనసులో ఉన్న ఆలోచనలు అనుమానాలు బయట వారికి కనపడనీయకుండా దాచుకుంటారు. వీరు మనసులో అనుమానం ఉన్నప్పటికీ ఎదుటి వ్యక్తికి మాత్రం అది తెలియకుండా జాగ్రత్త పడతారు. ప్రతి విషయాన్ని మనసులోనే అంచనా వేసేస్తూ ఉంటారు. కన్యా రాశిలో జన్మించిన స్త్రీలు తేలికగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు. చాలా మృదువైన మనస్సును కలిగి ఉంటారు. ఎక్కువగా ఆవేశానికి ఉక్రోషానికి లోనవుతూ ఉంటారు. ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువ అని మనం చెప్పవచ్చు. ఈ రాశి వారికి వాత్సల్యము, అభిమానము, బంధు ప్రేమ, తమ బాధలను ఇతరులు గుర్తింపు వల్లనే కోరిక అనే స్వభావములు కలిగి ఉంటారు. ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వం కలవారుగా ఉంటారు. పరిస్థితులు అనుకూలించిన వీరి జీవితంలో చక్కగా రాణించి 10 మందికి సహాయపడతారు. అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడుట, కార్యరంగం నుండి విరమించుట, చిక్కులు కలుగుతాయని భయము కూడా వీరు కలిగి ఉంటారు. పెద్ద పెద్ద కార్యక్రమములందు కూడా వీరు స్వయంగా ప్రారంభిస్తారు. ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు. వీరి గొప్పతనం గుర్తించి వారు వీరికి తారసపడినప్పుడు వీరికి ధైర్యము, బలము కూడా వస్తాయి. అయితే ఈ రాశి వారికి తగినంత తెలివితేటలు, ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే మాత్రం వీరికి ఉండదు. ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరి మనసును బాధ పెడుతూ ఉంటాయి. తమ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలన్న జిజ్ఞాస కూడా వీరిలో అధికంగా ఉంటుంది. వీరు నడి వయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించటం, ఇతరుల గురించి చెడుగా తలచుట, వారిపైన వారే జాలి పెట్టుట అనే లక్షణాలు కూడా వీరు కలిగి ఉంటారు. ఈ రాశికి చెందినటువంటి వారు తప్పులు చేసినా సరే దానిని కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు చేసి చిక్కుల్లో పడతారు. వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పులు కూడా క్షమిస్తారో వారు వీరికి ద్రోహం చేస్తారు. చెయ్యి చాపిన చోటల్లా వీరికి రుణం దొరుకుతుంది. ఈ విధంగా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు పాలవుతారు. ఈ రాశి వారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు చేస్తూ ఉంటారు. ఈ రాశి వారికి వచ్చిన అవకాశం ఏదైనా సరే దానిని విడిచిపెట్టకుండా సద్వినియోగం చేసుకునే గుణము వీరికి కలదు. బుద్ధి సూక్ష్మత ఉపయోగించుకున్న అన్ని రంగాల్లో కూడా వీరు చక్కగా రాణిస్తారు. లిపికి సంబంధించిన విద్యా విధానము, టైపు, షార్ట్ హ్యాండ్, కావ్యరచన, దళారీ వ్యాపారము, ఆరోగ్య పరిశోధన శాఖల్లోనూ, బ్యాంకు కోర్షాగారంలో కూడా, సహకార శాఖల్లో కూడా వీరు సాధారణంగా రాణించే స్వభావాన్ని కలిగి ఉంటారు. చూసారు కదా, కన్యా రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనపడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.